మాట్లాడబోతుండు. ఆయన నామనికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మీకా 6వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండే ఏమంటుండంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాల గురించి రాయబడి ఉంది. దేవుడు మనల్ని ఏం అడుగుతుండు? ముందు వచనాలలో ఏం తీసుకొని రావాలా ప్రభువా, ఏం తీసుకొని వస్తే నువ్వు సంతృష్టి కలుగుతావు, నీకు సంతోషం కలుగుతుంది. మరి నేను ఏం తీసుకురమ్మంటావు? నీ సన్నిధికి నేను ఏం తీసుకొస్తే నీకు సంతోషం కలుగుతుంది అని ఇక్కడ ముందు వచనాలలో రాయబడింది. ఏమని? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శింతును. ఏం తీసుకొని వచ్చి నిన్ను దర్శిస్తాం? మనం ఎవరి దగ్గరికన్నా పోతే, ఎవరింటికన్నా వెళ్తే, మన రిలేటివ్స్ ఇంటికి కానీ ఎక్కడికన్నా వెళ్తే ఏం తీసుకొని వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, ఏమన్నా తీసుకొని పోదామని మనం నిర్ణయించుకుంటాం. అదే ఒక వివాహానికి వెళ్తే ఏం తీసుకొని వెళ్ళాలా, ఏదైనా ఇంకేదైనా సందర్భానుసారంగా మనము ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఏం తీసుకొని దేవుని సన్నిధికి మనం ఏం తీసుకొని వెళ్ళాలా, ఏం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు సంతోషపడతాడు, ఆయనకు సంతృష్టి కలుగుతుంది. ఆయన హృదయం తెప్పరిల్ల చేయడానికి మనం ఏం తీసుకొని వెళ్ళాలని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఈరోజు మనకి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తెలియబడింది న్యాయముగా నడుచుకొనుటయు ఏది ఉత్తమము. మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనందరికీ తెలుసు ఏది రైటో, ఏది రాంగో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో. అయినా కానీ కొన్నిసార్లు మనము వాటిని లక్ష్య పెట్టము, వాటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది, వాటిని మరుగు చేయడం జరుగుతుంది, వాటిని మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఈరోజు దేవుడు మనకు ఆయనకి ఏది ఇష్టమైందో, ఏ విధంగా మనం జీవించాలనో కొన్ని విషయాలు ఆయన ఈరోజు బయలుపరచడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన ఏమంటుండంటే, తెలియజేయబడినది న్యాయముగా నడుచుకొనుటయు. దేవునికి ఇష్టమైన దాంట్లో మొట్టమొదటి ఏంటంటే న్యాయంగా నడుచుకున్నటయు. ఆయనకి ఇష్టమైనదంట. దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఏమంటారంటే నిజమైన గుండ్లు ఆయనకి ఇష్టము, నిజమైన త్రాసు ఏదన్నా కానీ న్యాయంగా నడుచుకోవడం ఆయనకి ఇష్టం. అన్యాయం చేయడం కానీ, ఎవరినైనా మోసం చేయడం కానీ, ఎవరి దగ్గరనైనా దొంగిలించడం కానీ, ఎవరి దగ్గరనైనా మనము వారికి ఏదన్నా ద్రోహం చేయడం కానీ ఆయనకి ఇష్టమైనది కాదు. ఇక్కడ దేవుడికి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో దాని గురించి రాయబడ్డం జరుగుతుంది. ఏ విధంగా మనం ఉంటే మన దేవాది దేవుని మనం సంతృష్టి కలగజేయగలుగుతాము, ఆయనను ఆనందం కలగజేయగలుగుతాము, ఆయన యొక్క ప్రసన్నత మనం పొందుకోగలుగుతాము. కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇంకా ఏమనుందంటే, కనికరము గలవారు ధన్యులు. వాక్యంలో రాయబడింది, మత్తయి 5వ అధ్యాయంలో రాయబడింది, కనికరపడువారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. మత్తయిలో రాయబడింది, ఎవరైతే కనికరం కలిగి ఉంటారో దేవుడు కనికరం గల వారికి ఏం చేస్తాడంట? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. ఇక్కడ ఏం రాయబడింది? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరైతే కనికరం కలిగి ఉంటారో, ఇతరుల పైన కనికరం కలిగి ఉంటారో, ఇతరుల పైన జాలి కలిగి ఉంటారో, ఇతరుల స్థితిని చూసి, ఇతరుల దీన స్థితిని చూసి వాళ్ళు కనికరిస్తారో వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఎవరి చేత వారు కనికరింపబడతారంట? మనము మనుషుల పైన మనం కనికరం చూపెట్టినప్పుడు దేవుడు మనని కనికరిస్తాడంట. దేవాది దేవుడు మనని కనికరిస్తాడంట. ఎంత గొప్ప మాట! మనం మనుషులను కనికరించినప్పుడు, మనం మనుషులను క్షమించినప్పుడు, మనం మనుషులని మనము దగ్గరికి తీసుకున్నప్పుడు, అదే విధంగా దేవుడు ఏమంటుండంటే, నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. నువ్వు కనికరంని విత్తితే కనికరం గల పంటని కోస్తావు. లేదా నువ్వు దుష్టత్వం విత్తినా, నువ్వు ద్వేషంని విత్తినా, నువ్వు పగని విత్తినా, నువ్వు యొక్క పాపంని విత్తినా దాని పంటనే నువ్వు కోస్తావు అని దేవుడు సెలవివ్వడం జరిగింది. మూడవదిగా ఆయన ఏమంటుండు? ప్రేమించుట. కనికరం గురించి చెప్పండి. ఇక్కడ ఇంకేం చెప్తుండంటే ప్రేమించుటయో. ఆయన ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటున్నావో అదే విధంగా నీ పొరుగు వారిని పొరుగువారిని అంటే పక్కింటి వాళ్ళని పోయి ప్రేమించాలనా? చాలామంది అన్నారంట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే ఎవరిని? పక్కింటి వాళ్ళని పోయి ప్రేమించాలనా మేము?
అంటే అర్థం ఏంటంటే పొరుగువాడు అంటే పక్కింటోడు కాడు. పొరుగు వాళ్ళంటే ఎవరు? మనకు పొరుగు వాళ్ళంటే మన ఇంట్లోన్న ఇప్పుడు మనకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు మన పక్కకున్న వాళ్ళందరూ వాళ్ళు ఏమవుతారు? పొరుగువారు. ఎనదర్ పర్సన్. ఇంగ్లీష్లో ఏమంటారు? అనదర్ పర్సన్. ఇద్దరు ఉన్నారంటే వన్ పర్సన్ అంటారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే పర్సన్స్ అంటారు. పక్క వాళ్ళని ఏమంటారు? అనదర్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ బిహైండ్ యూ. ఎవరైనా మన పక్కకు కూర్చుంటే ఏమంటారు? వేరొక మనిషి వాళ్ళ పక్కకు కూర్చుండు. దేవుడు ఏమంటుండంటే నీ దేహంని నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో, ఏ విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నావో, ఏ విధంగా నువ్వు ఎప్పుడు బెస్ట్ అండ్ బెస్ట్ నాకు ఉండాలా, బెస్ట్ అండ్ బెస్ట్ నేను తినాలా, బెస్ట్ అండ్ బెస్ట్ నేను కట్టుకోవాలా, బెస్ట్ అండ్ బెస్ట్ నేను ఏది నువ్వు చేసుకోవాలనుకుంటున్నావో అది కూడా నువ్వు ఇతరులకు ఆ విధంగానే చెయ్యాలి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు బెస్ట్ అండ్ బెస్ట్ తీయాలి. చాలామందికి అలవాటు ఉంటుంది పనికిరాని పాడేసేటివి ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా దాన్ని ఇచ్చేటప్పుడు దానం, అన్నిటికన్నా దానం గొప్పది. ఎవరికైనా దానం చేసేటప్పుడు మనం ఏం చేయాలంట? శ్రేష్టమైంది దానం చేయాలంట. దేవుడికి వేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తుంటారు? వాళ్ళ బ్యాగ్లో ఎంత ఉందో, వాళ్ళ పర్సనల్ ఎంత ఉందో, చాలా పాతకాలంలో అయితే దేవుడికి ఏమంటారు అంటే కాయిన్స్ వేస్తుండే. 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్, లేదా 5 రూపీస్ కాయిన్స్ వేస్తుండే, లేదా ఒక 10 రూపాయలు దోలాడి దేవుని కానిక పెట్టాలి ఏమేస్తుండే? ఒక 10 రూపాయల కాయిన్. అది దోలాడుతుండే పర్స్లా. ఆ 10 రూపాయలు దొరికేదాకా దోలాడి ఆ 10 రూపాయలు వేస్తుండే. కానీ దేవుడికైనా కానీ దానము అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైంది ఇవ్వడము. దానము ఎవరినన్నా కనికరపడడం అంటే, ఎవరినన్నా ప్రేమ చూపించడం అంటే, మనకు లేకపోయినా కానీ వాళ్ళకు బెస్ట్ అండ్ బెస్ట్ది ఇవ్వడము, వాళ్ళకు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రొవైడ్ చేయడమే ఇతరులను ప్రేమించడం. ఇప్పుడు తండ్రి చూడండి, ఒక కుమారుణ్ణి ప్రేమిస్తాడు. తండ్రికి వేసుకోనికి కాలికి చెప్పులు ఉండయి, పాత చెప్పులు వేసుకొని ఆయన పూట గడుపుతుంటాడు. కానీ కొడుకు వచ్చి చెప్పిండు అనుకో, డాడీ నాకు షూస్ కావాలా, ఈరోజు నాకు షూస్ కావాలా, నేను ఎట్లనన్నా నేను ఈ గేమ్ ఆడుతున్నా, ఈ గేమ్ ఆడాలంటే నేను షూస్ వేసుకొనే గేమ్ ఆడాలని రోజు ఆ కొడుకు అంటుండే అనుకో, డాడీ ఈరోజు నాకు షూలు తీసుకురా. కానీ అక్కడ తండ్రికి చింగిపోయిన చెప్పులు వేసుకొని ఉన్నా కానీ ఆయన ఏమనుకుంటాడంటే నా కొడుకుకు బెస్ట్ అండ్ బెస్ట్ ఇవ్వాలా, నిజంగా నేను ఏ విధంగానైనా చేసి నీకు తీసుకొస్తారా షూజు, ఎవరినన్నా అడుక్కోనన్నా తీసుకొస్తాను. ఆ తండ్రి ఏం చేస్తాడంటే అడుక్కోనన్నా ఎవరి దగ్గరికి వెళ్ళిన డబ్బులు అది కొడుకు కావాల్సినవి ఇస్తాడు. అంటే అదేంటంటే తనకన్నా ఎక్కువగా తన కుమారుణ్ణి ప్రేమిస్తుండైనా, తనకన్నా ఒక తల్లి తనకన్నా ఎక్కువగా తన బిడ్డలను ప్రేమిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏమంటుండే, ప్రేమకు అన్నిటికన్నా దేవుడు మొదటి పీఠం వేసిండు. అన్ని ఆజ్ఞలను కొట్టివేసి దేవుడు ఏమంటుండంటే మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలా, దేన్ని ప్రేమించొద్దు. ఫస్ట్ నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలన్న ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. 11 ఆజ్ఞలని దేవుడు కొట్టివేసి ఈ యొక్క ఏమంటారు అంటే ఈ 2 ఆజ్ఞలనే దేవుడు ఇవ్వడం జరిగింది. అన్ని ఆజ్ఞలను అన్నిటినీ కొట్టివేసి దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించాలంటే కనబడని దేవుడిని. ఇప్పుడు మనం మనుషులనే చాలామంది అంటారు, నేను దేవుని ఎంతనో ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ యేసయ్యా, నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం తండ్రి అంటారు. అదేవిధంగా మనుషులను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ద్వేషిస్తారు, మనుషులను ఈసరించుకుంటారు, మనుషులని దుర్భాషలాడతారు. కనిపించే మనుషులనే ప్రేమించని నువ్వు కనబడని దేవుని ఎట్లా ప్రేమించగలుగుతావు? నువ్వు ఎట్లా? దేవుడు నీకు ఏమైనా కనబడుతుండా? దేవుడితోనే నువ్వు కనబడే మనుషుల పైననే నువ్వు కనికరం చూపెడతలేవు. నువ్వు కనబడుతున్న మనుషుల నీ కడుపులో పుట్టిన పిల్లల పైననే నువ్వు కనికరం పడతలేవు, లేదా నీ యొక్క రక్త సంబంధీకుల పైననే నువ్వు కనికరం పడతలేవు. కనబడని దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎవరు నమ్ముతారు? నేను చాలా మందితో చెప్తా, ఎవరైనా చనిపోయినరంటే ఆ యొక్క వార్త నాకు రావడం జరిగినప్పుడు అందరు అడుగుతారు, ఎందుకమ్మా నువ్వు పోతలేవా, సావుకు పోతలేవా నన్ను అడుగుతా. నేనంట లేదమ్మా నేను వెళ్ళా, ఎందుకంటే ఆ మనిషి బాగలేడని నాకు వార్త వచ్చింది. ఆ మనిషి కోసం నేను ఒక్కసారి కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, లేదా ఆయన నన్ను జ్ఞాపకం చేస్తుండనే వార్త వచ్చినా కానీ నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళలేదు, ఆయనని పరామర్శించలేదు, లేదా ఆయన కావాల్సింది నేను తీసుకుపోలేదు. ఇప్పుడు చనిపోయినప్పుడు
వచ్చినప్పుడు నేను పోయి అది షో ఆఫ్ తప్ప ఏముండదు అని నేను చాలా చాలా మనుషులు చనిపోయినప్పుడు నేను సాధ్యమైనంత వరకు వాళ్ళ అంతిమ యాత్రలలోకి నేను వెళ్ళా. ఎందుకంటే మనము కనబడే మనిషిని కనికరించకుండా, కనబడే మనిషి పైన మనం కృప చూపించకుండా, దేవుని మేము ప్రేమిస్తున్నామని, దేవుని మేము అది చేస్తున్నామని చెప్పడము అది నిజమైన ప్రేమకు సూచన కాదు. ఇక్కడ ఏమంటుండంటే దేవుడు మొట్టమొదటిగా న్యాయంగా నడుచుకోమని చెప్తుండు మనని, రెండోదిగా కనికరం పడమంటుండు, మూడోదిగా ఏమంటుండంటే ప్రేమించమంటుండు, నాలుగోదిగా ఆయన ఏమంటుండంటే దీన మనస్సు. అదేవిధంగా అదే ఏమంటారంటే మత్తయి 5వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూద్దాం. మనం దీన మనస్సు గురించి ఏమని రాయబడిందో ఒక నిమిషం చూద్దాము. దీన మనస్సు గలవారు ధన్యులు అని దేవుడు ఏమంటుండంటే ఇక్కడ రాయబడింది, దీన మనస్సు గలవారు ధన్యులు. దీన మనస్సు కలిగి మనము జీవించాలనేసి దేవాది దేవుడు చెప్పడం జరిగింది. మనము దీన మనసు గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరంట దీన మనస్సు గలవారు? ఎవరంట? వాళ్ళు దేవుని కుమారులు. సమాధానపరచు వాళ్ళు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అదేవిధంగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దీన మనసు, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో ఎవరేమన్నా కానీ వారిని క్షమించే గుణము, ఎవరేమన్నా కానీ చాలా మందికి అలవాటు ఉంటుంది. ఎవరేమన్నా కానీ వాళ్ళు తొందరగా క్షమిస్తారు. కానీ కొంతమంది అయితే ఎవరన్నా ఏమన్నా అంటే అది క్షమించరు. నెలలు రోజులు వాళ్ళ పైన కోపం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే దీన మనస్సు విరిగి నలిగిన హృదయాలని దేవుడు అలక్ష్యం చెయ్యనేరని దేవుడు, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో ఎవరేమన్నా కానీ వారిని క్షమించి, ఎవరేమన్నా కానీ వారితో మంచిగా ప్రవర్తించి, చాలామందికి మనం చూడడం జరుగుతుంది. క్రూరమైన భర్తలు, తాగుబోతు భర్తలు, కొట్టి తిట్టే భర్తలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో ఓర్పుతో సహించుకుంటా ఆ భర్తలు, ఇప్పుడు ఒకవేళ ఆ భర్త బాగా కొట్టిండు, ఫుల్ తాగిండు, అయినప్పటికీ ఆ భర్త వామిటింగ్ చేసుకుంటే ఆ వామిటింగ్ని దుడిసి ఆ భర్త బట్టలు మార్చి ఆ భర్తకు మంచిగా బెడ్ వేసి పడుకోబెట్టే భార్యలు ఈ రోజులలో ఉండ్రు. అంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు? వాళ్ళు దీన మనసు కలిగి వారు నా భర్తనే కదా, నా పిల్లలే కదా, నా రక్త సంబంధికులే కదా, పోనీ వాళ్ళంటే ఏముంది, వాళ్ళందరు నా మనుషులే కదా అని దీన మనసు గలవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. దేవుడు దీన మనసు కలిగి మనందరి పట్ల ఆయన దీన మనసు కలిగినందుకే ఆయన తగ్గించుకోవడం వలనే ఈరోజు మనము ప్రతి పాప శాప దోష శిక్ష నుంచి మనము తప్పింపబడ్డాము. మన అతిక్రమముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము ఆయన ప్రాయశ్చితం చేయడం జరిగింది. ఆయన తగ్గించుకొని బలియాగంగా సమర్పించుకోవడం జరిగింది. అసలు మన గురించి ఆయన శిక్ష అనుభవించాల్సిన అవసరం ఏముంది అంటే ఆయన తగ్గించుకుంటూ దేవుని కుమారుడైన ఆయన ఒక మామూలు నరరూపధారిగా ఈ లోకంకి రావడం జరిగింది. దీనత్వం కలిగి 33 సంవత్సరాలు దీనత్వం కలిగి ఈ లోకంలో జీవించడం జరిగింది. ఏ ఆడంబరాలు, నేను దేవుని కుమారునని గొప్ప చెప్పుకోలేదు. ఏ ఆడంబరం, ఆయన పుట్టినప్పుడు ఎక్కడ వేయబడ్డదంట? పశువుల తొట్టిలో. ఆ తల్లి ఎక్కడ ప్రసవించిందంట? పశువుల శాలలో ప్రసవించిందంట. ఆ మరియమ్మ పశువుల శాలలో ప్రసవించి ఆ యొక్క బిడ్డ పుట్టినప్పుడు ఆ యొక్క బిడ్డని ఏమంటారు, పశువుల తొట్టిలో వేయబడ్డదంట. ఆయన జీవించడం కూడా ఒక మామూలు వడ్రంగి కుమారునిగా జీవించుడు. ఎప్పుడు ఆయన నేను దేవుని కుమారుని అని ఎక్కడ ఆయన ఎక్స్పోజ్ చేసుకోలేదు. చివరికి కూడా 3.5 సంవత్సరాలు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినప్పుడు కూడా ఎప్పుడు ఆయన గొప్ప చేసుకోలేదు. ఎప్పుడు ఆయన తన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏది నేను చేసినా అది నా తండ్రి వల్లనే నేను చేస్తున్నా, ఏది నేను చేసినా ఇది తండ్రే నాకు చేయడానికి కృపను అనుగ్రహించిండు అనేసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పరలోకం వైపు ఆయన కనులెత్తి ఆ చేతులు పరలోకం వైపు చాచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. ఆయన దీనుడై ఎంతగా ఆయన తగ్గించుకుండు, ఎంతగా ఆయన దీనత్వం కలిగిండంటే ఆ కలువరి శిల్వ పైనంట ఆయనని రిక్తునిగా వేలాడదీసిందంట. రిక్తునిగా మనం ఆయన ఫొటోస్లలో చూస్తాం. ఒక చిన్న ఆయన ఇట్లా ఏంటంటే ఒక గోషి కట్టుకున్నట్టు లేదా ఒక చిన్న పంచ కట్టుకున్నట్టు మనకు కనబడుతుంది. కానీ నిజానికంట ఆయన దేహం పైన నూలు పోగు కూడా లేదంట.
ఒక యవ్వనుడు ఆయన ఒక ఎంత సిగ్గు, ఎంత అవమానము. కనీసం ఆయన చేతులన్నా ఆ సిలువకు కొట్టబడకపోతే ఆ చేతులతోనైనా ఆయన కప్పుకుంటుండే, ఆయన మానాన్ని చేతులతోనైనా కప్పుకుంటుండే. కానీ ఆయన మానాన్ని కప్పుకునే అవకాశం లేకుండా ఆ చేతులను కూడా సిలువకు కొట్టడం జరిగింది. ఎంత 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 మన నిమిత్తమైన సిగ్గును అనుభవించుండొచ్చు. ఈరోజు ఎవరన్నా ఒక మాట అంటే, అబ్బా ఒక మాట ఎవరైనా అన్నారు అనుకోండి, ఇంకా ఎట్లా అంటే తారాజువల్లాగా లేచిపోయి మేమెందుకు పడతాం, వాళ్ళంటే మేము ఎందుకు పడాలా, వాళ్ళంటే మేము ఎందుకు చేయాలా, వాళ్ళంటే మేము పడుకుంటూ ఉండాలనా, మాకేమవసరం పడనికి. మరి దేవాది దేవుడు మన నిమిత్తము హింసింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, దూషింపబడ్డాడు, వెలివేయబడ్డాడు. పరలోక మహిమని విడిచి ఎప్పుడైతే ఆ దేవాది దేవుని పైన మన పాపంలో భారం పడ్డప్పుడు లోకమంతా కటిక చీకటి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయనని సిలువ వేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే లోక పాపములన్నీ ఆయన పైన పడ్డాయో ఏమంటారంటే ఒక చీకటి అలుముకుందంట, ప్రపంచమంతా చీకటి అలుముకుందంట. ఆయన అంటుండు, నా దేవా ఏలా నా చెయ్యి విడిచివి, ఏలి ఏలి లాభా సబక్త, నా దేవా ఏలా నా చెయ్యి విడిచినావు ప్రభువా, నేను భరించుకోలేకపోతున్నా ప్రభువా, ఈ యొక్క పాప భారంని నేను భరించుకోలేకపోతున్నా. నీ వద్దకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించిన వారి ఎదురుగా మౌనంగా నిలబడ్డట్టు మన పాపంల నిమిత్తము, మన దోషంల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన హింసింపబడ్డాడు, ఆయన వెలివేయబడ్డాడు, ఆయన ద్వేషింపబడ్డాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మార్చబడాలా. ఎవ్వరేమన్నా కానీ క్షమించడము, కనికరబడము, దీన మనస్సు కలిగి వారిని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో, వారిని క్షమించగలుగుతామో, న్యాయంగా మనం ఎప్పుడైతే నడుచుకోగలుగుతామో దేవుని యొక్క దీవెనలకు మనము పాత్రులు కాగలుగుతాము. చాలామందిలో ఈ రోజులలో ఓపిక లేదు. కానీ నేనైతే చాలా బ్లెస్డ్. ఎందుకంటే నా యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల గురించి నేను చెప్పగలుగుతా. వారికి ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంది అంటే వాళ్ళు కొంచెంగా దేవుని స్వరూపంలోకి, దేవుని పోలికలోకి వాళ్ళు మార్చబడి వాళ్ళు దేవుని యొక్క ఏమంటారంటే గుణగణాలు వాళ్ళు పొందుకోగలుగుతుండ్రు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. ఎంత ఓర్పు, ప్రతి ఒక్క బిడ్డ జీవితం చూస్తే నిజంగా వాళ్ళు ఎంత ఓర్చుకుంటుండ్రు అంటే దేవుడు నిశ్చయంగా ఆ యొక్క మీ ఓర్పుకు బహుమానమైన తప్పకుండా మనము ఈ లోకంలో పొందుకొనే పరలోకంలోకి మనం వెళ్ళగలుగుతాము. దేవుని నామానికి మహిమ. ఈరోజు మీరు పడుతున్న ఓర్పు, ఈరోజు మీరు కనికరిస్తున్న కనికరము, ఈరోజు మీరు చూస్తున్న ప్రేమ, ఈరోజు మీ న్యాయంగా నడుచుకోవడం వల్ల మీ తరతరాలు దీవింపబడతాయి. మీ పిల్లల తరాలు విశ్రాంతిలోకి దేవుడు నడిపిస్తాడు. మీ పిల్లల తరానికి విశ్రాంతినిస్తాడు. దేవుని చేత మీ పిల్లలు ఉపదేశింపబడతారు. దేవుని చేత మీ పిల్లల జీవితాలు తీర్చిదిద్దబడతాయి. అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా ఇక్కడ ఏమంటుండంటే, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, నీ దేవుని ఎదుట యథార్థతగా ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు? యథార్థంగా జీవించాలనంట్ల. హృదయంలో ఒక మాట, నోట్లో పెదవుల పైన మనం ఒక సామెత ఉంటుంది, ఏమని, కడుపులో కత్తులంట, నోట్ల బెల్లాలంట. ఒక మాట తెలంగాణ ప్రాంతంలో ఇది నానవడికగా మాట్లాడుతుంటారు. ఏంటంటే మన కడుపులో ఎంత కోపం ఉన్నా కానీ చాలామంది ఏం చేస్తుంటారు, నోటితో మంచిగా మాట్లాడుతుంటారు, మన ఫేవర్గా మాట్లాడుతుంటారు. కానీ మనం చూస్తున్నప్పుడల్లా వాళ్ళ కడుపులో ఇట్లా రగిలిపోతుంటుంది. వాళ్ళ కడుపులో కోపము, ద్వేషము ఇట్లా మన మీద రగిలిపోతున్నారు. ఎప్పుడు వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఎప్పుడు మంచిగా ఉండొద్దు, మనకి ఎప్పుడైనా కీడు సంభవించిందని ఎవరికైనా తెలిస్తే మంచిగా అయింది, వీళ్ళకి అట్లనే కావాలని మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నీ దేవుని ఎదుట, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, మనం ఏం కలగాలంట? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనసు కలిగి మనము మన దేవుని ఎదురుగా యథార్థంగా ప్రవర్తించాలా. యథార్థ హృదయాలను దేవుడు ఎంతో ఇష్టలు. యథార్థ హృదయాలు మనం ఏది యోచిస్తున్నామో, దావీదు భక్తుడు అంట తన శత్రువుల కోసము మనం కీర్తనలలో చదివినప్పుడు ఎన్నో మాటలు, నా శత్రువులు ఇట్లా నాశనం అయిపోవాలా, నా శత్రువులు అట్లా నాశనం అయిపోవాలా, ఎందుకంటే వాళ్ళు నేను ఇట్లా నాశనం కావాలనుకుంటుండ్రు,
నేను ఇట్లా చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను ఇట్లా. దావీదు దేవుడు దానుసరికి ఎందుకు అయిందంటే దేవుడు ఆయన శత్రువుల గురించి ఏదైనా మాట్లాడినా కానీ దేవుని ఎదురుగా పోయి స్పష్టంగా మాట్లాడుతుంటే ఫస్ట్ కీర్తనలలో మనం చూస్తే కోపంతో స్టార్ట్ చేస్తాడు. నా శత్రువుల గతి ఇట్లా కావాలా, నా శత్రువుల గతి ఇట్లా కావాలా, వాళ్ళు నన్ను ఇట్లా అవమానిస్తున్నారు, వాళ్ళు నన్ను ఇట్లా నిందిస్తున్నారు మాట్లాడుకుంటా చివరికి ఆ కీర్తనలు చివరికి వచ్చే వరకు నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు కనికరబడే దేవుడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుని శక్తి పైన నాకు ఆశ కలిగి ఉన్న ఈ మాటలతో ఆయన ఎండ్ చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ కోపంతో మాట్లాడినా కానీ దేవుని సమక్షంలో మనం కోపంని తీసుకొచ్చినా కానీ కొంచెం సేపు కాగానే మన కోపం అంతా సమాధానంగా మార్చబడుతుంది. అదే మన దేవుని యొక్క గొప్పతనము. చాలామంది మేము దేవునితో ఇట్లా అడుగుతాం, అట్లా అడుగుతాం, మేము దేవునితో ఇట్లా మాట్లాడతాం, దేవునితో ఇలా మేము తేల్చేసుకుంటాము అని పోతారు. పొయ్యి ఏం చేస్తారంటే కొంచెం సేపు కాగానే చల్లగా అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. నా జీవితంలో కూడా అట్లనే జరుగుతుంది. కొన్ని మార్లు నాకు ఏదైనా ఇన్సిడెంట్స్లు జరిగితే నేను అనుకుంటా, ఏంది ప్రభువా నన్ను మర్చిపోయినవా, అసలు నన్ను గుర్తుపెట్టుకుంటలేవా, ఎందుకు ఇట్లా జరిగింది అనేసి ఈరోజు అడిగేస్తా అనుకొని పోతా. కానీ అడిగేస్తా అనుకొని పోయిన నేను నా దేవుని చేత కరిగిపోయి రావడం జరుగుతుంది. లాస్ట్కి వస్తే నేను ఆయనని ఏమీ అడగా మౌనంగా కొంచెం సేపు ఆయన ఎదురుగా ఏడవంగానే ఆయనని నిలదీస్తా అని పోయిన నేను అక్కడ నన్ను నేను తగ్గించుకొని ఆయన ఎదురుగా ఎప్పుడైతే నన్ను నేను తగ్గించుకొని కూర్చుంటానో నా దేవుడు నా హృదయంలో సమాధానం కలగజేస్తాడు. ఆయన సన్నిధిలో నుంచి నేను సమాధానంతో ఇవ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా మనని అర్థం చేసుకునేటంతగా దేవుడు మనని అర్థం చేసుకునేంతగా ఎవ్వరు మనని అర్థం చేసుకోడు. మన గురించి మనకు తెలిసినంత కన్నా ఎక్కువగా మన దేవునికి తెలుసు. మన గురించి మనకు తెలిసినంత ఎక్కువగా మన దేవునికి తెలుసు. మనకి ఎప్పుడు దుఃఖం కలుగుతుందో మన దేవునికి తెలుసు. మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుందో మన దేవుడికి తెలుసు. మనకు ఎప్పుడు కోపం వస్తుందో కూడా మన దేవునికి తెలుసు. మన గురించి మనకు తెలిసిన దానికన్నా ఎక్కువగా మన దేవాది దేవునికి తెలుస్తుంది. ప్రతి సిచ్యువేషన్లో మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకే మనకొక ఆశ్రయ దుర్గం ఉన్నది, మనకొక ఆశ్రయ పట్టణం ఉన్నది, మనకొక ఆశ్రయం కలిగిన దేవుడు మనకున్నాడు. ఆ యొక్క ఆశ్రయ దుర్గం దగ్గరికి, ఆ యొక్క ఆదరణకర్త దగ్గరికి, ఆ యొక్క సమాధానకర్త దగ్గరికి ఎప్పుడైతే మన హృదయంలో సమాధానం లేకపోతే మనం మనుషుల వైపు చూడొద్దు, మనం ఇంకెక్కడ చూడొద్దు. ఒకవేళ ఈరోజు నా హృదయంలో బాగా కలవరం ఉంది, నా హృదయంలో సమాధానం లేదు, అనేక వైపుల నుంచి శత్రువులు నన్ను శోధిస్తున్నారు అన్నప్పుడు మనం ఒక్కటే పని చేయాలా, సమాధానకర్త దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆయననే కొంచెం సేపు మన వ్యాజ్యాలు ఆయనతో చెప్పగానే మన హృదయంలో ఆయన సమాధానం కలగజేస్తాడు. ఎప్పుడైతే మన హృదయంలో సమాధానం కలుగుతుందో అప్పుడు మన స్థితిలో కూడా సమాధానం కలగబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, మనకున్న లాభం అదే. మనని ఆదరించడానికి ఒక దేవాది దేవుడు ఉన్నాడు, మనని కనికరించడానికి ఒక దేవాది దేవుడు ఉన్నాడు. మన మాటలు వినడానికి ఒక్కొక్కసారి మనుషులు ఏం చేస్తారంటే మనం వస్తుంటే అబ్బా ఇక ఏమి వస్తుంది, ఇక ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది, ఇక నా తలకాయ తినేస్తుంది అని ఏదో ఒక విధంగా మనం తప్పించుకుంటాం. కానీ మన దేవుడు తప్పించుకొని దేవుడు, మనని తప్పించుకునే దేవుడు కాదైనా. మనం ఎంత దినమెల్లా మాట్లాడుతున్నా కానీ మన మాటలను ఆయన వినుకుంటూనే ఉండే గొప్ప దేవుడు. మన దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే మాట్లాడుతూనే ఉంటా. నాకైతే ప్రత్యేకంగా మాట్లాడడానికి చాలా రోజుల నుంచి సమయం దొరుకుతలేదు. కానీ నేను బాసన్లు తోముకుంటా మాట్లాడుతుంటా, వాష్రూమ్లు ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటా, నేను దేవునితో మాట్లాడుకుంటూనే ఉంటా. ఎప్పుడు సమయం దొరికితే నా వ్యాజ్యాలు ఆయనకు అప్పచెప్తూనే ఉంటా, నా వ్యాజ్యాలు ఆయనకు చెప్తూనే ఉంటా. ప్రభువా ఇట్లయింది ప్రభువా, ఇగో ఇట్లయింది నాయన, ఇగో ఇది వీళ్ళు ఇట్లా అన్నారు ప్రభువా, దీనికి ఏం చేయాలా. ఒక్కొక్కసారి అయితే ఇట్లా మనిషి నా ఎదురుగా ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, వీళ్ళు ఇట్లా అంటున్నారు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఏదైనా దొరకకపోతే కూడా అట్లనే మాట్లాడుకుంటా. నేను ఏమైనా ఎవరైనా దొరకలేదు, ఎక్కడ నన్ను పెట్టేసి మర్చిపోయినా, నేను ఏమైంది నాకు దొరికిపియవా, ఎంతసేపు నేను ఇట్లా దోలాడుకుంటుండాలా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, నన్ను దొరికిపియి అని ఒక మనిషితో మాట్లాడినట్టు నేను మాట్లాడుతుంటా. ఎప్పుడైతే నేను ఆ యొక్క ఆయనతో మాట్లాడడం నేర్చుకున్నానో నా దేవాది దేవుడు మీ అందరితో మాట్లాడేదానిగా, మీ అందరికీ ఆయన మాటలు చెప్పేదానిగా, మీ అందరికీ ఆయన మాటలు అందించేదానిగా నన్ను చేసినందుకు ఆయన నామానికే మహిమ
మహిమ కలుగును గాక. ఎస్, దేవుడితో మాట్లాడుకునే గుణము, దేవునితో మాట్లాడే గుణం అనేది అన్నిటికన్నా బెస్ట్ గుణము. మనుషులతో మాట్లాడితే ఏమైనా మనస్పర్ధలు వస్తాయి. ఏమైనా వాళ్ళు మనం పోయినాక అగో ఈమె ఇట్లన్నది, ఆమె అట్లన్నది, ఈమె ఇట్లొచ్చి మాట్లాడిపోయింది, ఈమె మమ్మల్ని ఇట్లా ఎక్కిరిచ్చిపోయింది, లేదా మమ్మల్ని ఇట్లా ఏలన చేసిపోయింది. కానీ దేవునితో మాట్లాడితే మన దేవుడు అస్సలు పట్టించుకోడమ్మా. మనం ఏం మాట్లాడినా మన తప్పులని సర్దిద్దే దేవుడు, మన తప్పులని ఒప్పులుగా మార్చే దేవుడు. మనం కన్నీటితో ఆయన దగ్గరికి పోతే మనకు అన్నిటిని ఓదార్చే దేవుడు. లేదా మనం మనసు బాధతో పోతే మన మనసు బాధని నెమ్మది చేసే దేవుడు. ఈరోజు దేవాది దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ ఏమని రాయబడింది, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శించుదును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారం చేద్దును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున్న వేల కొలది పొట్టేళ్లను, వేల నదులంత విస్తార తైలమును ఆయనను సంతోషం కలగజేయన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహార్థమై నా గర్భ ఫలాన్ని నేను అతనికి ఇస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా ఏమంటుండంటే, మనుషులకు ఏది న్యాయమైందో నేను చెప్పేసిన, ఇంకంతే. నాకు దూడలు తెస్తే నాకు సంతోషం లేదు. దూడలు ఎవరిచ్చిండు? మనకు దేవుడే. తైలం ఎవరిచ్చిండు? దేవుడే. వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా. ఆ తైలం ఎవరిచ్చిండు? మనకు దేవుడే. నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఆ గర్భఫలం ఇచ్చింది కూడా ఆయననే. అన్నీ ఆయన ఇచ్చినే. ఆయనకి ఇవ్వడం వల్ల మనం ఏం గొప్ప చేస్తున్నాము. అందుకే దేవుడు ఏమంటుండంటే, నేను ఇచ్చినవి నాకు కాదు మీరు నా దగ్గరికి తీసుకురావాల్సింది. మీరు నాకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ బలులు మీరు నా కోసం ఏ అర్పణలు తీసుకురావడానికి అవసరం లేదు. నేనే ఒక అర్పణగా మీకోసం సమర్పింపబడ్డా. నేనే ఒక బలియాగంగా మీకోసం సమర్పింపబడ్డా. నన్ను నేనే మీకోసము రిక్తునిగా వేలాడబడ్డా. మీరు నాకేం తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను మీ నుంచి కోరేది ఈ 4 విషయాలను నేను మీ నుంచి కోరుతున్నా. ఏమనంటే, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరం చూపుటయు, ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదురుగా ప్రవర్తించు. ఈ 4 విషయాలే నేను కోరుతున్నా. మిమ్మల్ని నుంచి ఏ బలులు అడుగుతలేను, ఏ ఒక్క కానుకలు అడుగుతలేను, ఏ ఒక్క మీకు ఏది నాకు తీసుకురావాల్సిన అవసరం లేదు. నా ఎదురుగా మీరు నిందారహితులై ఉండాలా, నా ఎదురుగా దీనంగా మీరు ఉండాలా, నా ఎదురుగా కనికరం గలవారుగా మీరు ఉండాలా, నా ఎదురుగా ప్రేమించేవారుగా మీరు ఉండాలా, న్యాయమైన మార్గంలో నడిచేవారుగా మీరు ఉండాలా. దీన్నే నేను ఆశిస్తున్నా మీ నుంచి. ఇంకా ఏది మీ నుంచి ఆశిస్తలేడని దేవాది దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడినందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. అవును, మహాపరిశుద్ధుడవైన